ఆ ఇద్దరు నేతలు అన్నదమ్ములే. చిన్నాన్న పెదనాన్న పిల్లలైనప్పటికీ ఆ తేడా లేకుండా సొంత అన్నదమ్ముల్లా మెలుగుతూ వచ్చారు. ఒకే పార్టీలో రాజకీయాలు చేస్తున్నారు. అన్న ఎమ్మెల్యే, తమ్ముడు ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్. మొన్నటిదాకా వారి అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించిన వారి బంధం ఈ మధ్యనే బీటలు వారిందని పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా లోపల రగులుతూ వచ్చిన మనస్పర్ధలు ఓ చిన్న ఘటనతో బయటపడ్డాయని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. దానికి కారణం ఏంటి? ఆధిపత్య రాజకీయాలే కారణమా, లేక మరొకటా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు టీడీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్స్గా మారాయి. ఈయన పేరు దామచర్ల జనార్దన్. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున నిలబడి ఒంగోలు ఎమ్మెల్యే అయ్యారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పేరొందిన దివంగత నాయకుడు దామచర్ల ఆంజనేయులు కుమారుడే ఈయన. 2012లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈయన అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో ఒంగోలు నుండే పోటీ చేసి గెలిచారు. ఈయన పేరు దామచర్ల సత్య. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు తమ్ముడవుతాడు. ఎమ్మెల్యే పెదనాయన కుమారుడు. ఈయన కూడా మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. లోకేష్ గుడ్ బుక్స్ లో ఉండడం వల్ల దామచర్ల సత్యకు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి దక్కిందని అంటారు. ఏది ఏమైతేనేం ఈ ఇద్దరు అన్నదమ్ములు మొన్నటిదాకా ఎలాంటి పొరపచ్చాలు లేనట్టుగా ఉండేవారు. లోపల ఎలాంటి తేడాలున్నా బయటకు మాత్రం కనిపించనీయకుండా రాజకీయాలు చేస్తూ వచ్చారు. అలాంటి వీరి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోందని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యనే దామచర్ల సత్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈయన అనుచరులు ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని వెంటనే మున్సిపల్ సిబ్బంది తొలగించింది. డివైడర్ల వర్క్ జరుగుతోంది కాబట్టి ఫ్లెక్సీలు అడ్డమని వాటిని తీసేశారట. ఆ మేరకు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు కూడా జారీ చేశారట. దాంతో దామచర్ల సత్యకు ఎక్కడో కాలింది అని చెప్పుకుంటున్నారు. దీని వెనక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హస్తం ఉందని తమ్ముడు దామచర్ల సత్యకు తెలిసిందని సమాచారం. తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుపడుతున్నారనే అనుమానంతో సత్య ఆగ్రహించినట్టు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి దామచర్ల సత్య కొండపి నియోజకవర్గంలో రాజకీయం నడుపుతున్నారు. కొండపి నుంచి ఎమ్మెల్యేగా మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ షాడో ఎమ్మెల్యే బాధ్యతల్ని దామచర్ల సత్య నిర్వహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. నియోజకవర్గానికి సంబంధించి ఏ చిన్న పనైనా సరే దామచర్ల సత్యకు తెలియకుండా జరగడానికి వీల్లేదని అంటారు. ఈ నేపథ్యంలో ఆయన కొండపికి పరిమితం కాకుండా ఒంగోలులో హడావిడి చేయడంపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆ కోపంతోనే దామచర్ల సత్య ఏర్పాటు చేసిన జన్మదిన ఫ్లెక్సీలను అధికారులకు చెప్పి తీయించేశారని సమాచారం. తన ఫ్లెక్సీలను సోదరుడు దామచర్ల జనార్దనే తీయించేశారనే విషయం తెలియగానే దామచర్ల సత్య కూడా ఆగ్రహంతో ఊగిపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో నా హవా లేకుంటే ఎలా అని ఆయన తన అనుచరులతో అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులో తనకంటూ ఒక ఆఫీసును ప్రారంభించారు. జన్మదిన సంబరాలు జరుగుతున్నాయి, వచ్చి ఆశీర్వదించండి అని పార్టీ నేతలు కార్యకర్తలకు వర్తమానం పంపారట. అయితే వారిలో చాలా మంది ఎమ్మెల్యే జనార్దన్ ఆగ్రహానికి గురవుతారనే భయంతో దామచర్ల సత్య పుట్టినరోజు వేడుకలకు దూరంగా జరిగారని టాక్. మొత్తం మీద ఎమ్మెల్యేకు ఆయన తమ్మునికి మధ్యన మొదలైన ఆధిపత్య రాజకీయాల యుద్ధం ఎటువైపు దారి తీస్తుందనేది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రజల సంక్షేమం గురించి కాకుండా కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు ఎవరికి వారు వారి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనాన్ని మర్చిపోయిన నేతలను చూసి వీరికి ఓటెందుకు వేశామనుకుంటూ ప్రజలు చీదరించుకుంటున్నట్టు సమాచారం.